భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారం చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తుందంటున్న పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సంబరాలు కూడా జరుపుకుంటుంది. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ జిన్నారంలో ఉన్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రైతు భరోసా వచ్చింది, రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారన్న. వాస్తవాన్ని కూడా కొంచెం ప్రతిపక్షాలన్నీ కూడా తప్పుతో పట్టించిన రైతులందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 9 రోజుల 9,000 కోట్ల రూపాయలు వేస్తా అని చెప్పిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట మీదనే ఉంది. ఈరోజు 9 రోజులలో మరి నిన్నటికి 9 రోజులు నిన్న సంబరాలు చేసుకోమని చెప్పి నిన్న సాయంత్రం కల్లా మరి పటాన్చెరు నియోజకవర్గం సంబంధించింది కూడా 20,000 రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వారి ఖాతాలోకి రైతు భరోసా 4 మండలాల్లో నిలిపేసిన రైతు భరోసా ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తేనే రైతు భరోసా వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు ఇప్పుడు ఒకటి కూడా ఆలోచన చేయాలి కదా. నిన్నటి వరకు అయిపోయిన తర్వాత ఈ రోజు ధర్నాలు పెట్టాలి. రాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది, 9 రోజులలో ప్రభుత్వం చెప్పింది 9 రోజుల 9,000 కోట్లు ప్రతి ఒక్క అర్హులైనటువంటి రైతులు ఎవరైతే పంట సాగించుకుంటారో వాళ్ళకి వేస్తామని చెప్పింది. నిన్నటికి 9 రోజులు నిన్న వచ్చినాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే రింగ్ రోడ్ చుట్టుముట్ట అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయి అంతా కూడా లేఅవుట్లు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎంత పంట పండుతుంది, ఎంతమంది రైతులు ఉన్నారు, అసలైన రైతులు ఎవరు అనేది చూడడానికి 2 ఆలస్యం అయింది కాక. కానీ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడు కూడా కడితడి పెట్టనీయలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో దాదాపుగా మొత్తం గుమ్మడిదల మండలంతో సహా కలుపుకుంటే నియోజకవర్గానికి 28,000 మంది రైతులకి దాదాపుగా 18 కోట్లు ఈరోజు రైతు భరోసా కింద రావడం జరిగింది. స్థానిక ఎన్నికలకు దృష్టి పెట్టుకుని రైతులకు మోసం చేస్తుంది, రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. స్థానిక అంటే సర్పంచ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా ఇస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ల దృష్టి పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఇప్పటి వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట ఇచ్చింది. ఆ రోజు రైతులకి రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 20,000 కోట్ల 23,000 కోట్లు అనుకుంటాను, నేను అనుకుంటున్నా బహుశా 23,000 కోట్లు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్స్ ఏం లేవు కదా ఇప్పుడు రుణమాఫీ చేసే టైంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పింది. అది మాట ఇచ్చినాం, ఆ రోజు పెంచుతామని చెప్పినాం, పెంచి చూపించినాం. రైతు ముఖంలో ఆనందంగా కనబడతా ఉంది, వారు సంతోషంగా కనబడతా ఉంది. రైతును ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించిన ఏదైతే రైతు రుణమాఫీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రైతులకు ఆనందిస్తమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్ మెదక్ నుండి.